ఫైండ్ ద డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్ అంటే నాకు లాస్ట్ 2 ప్లేసులు ఏం కావాలి? 0 0 కావాలి. 0 0 కావాలంటే నాకు 100 రావాలి. 100 తీసేయండి. సో 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, మిగిలింది 2 పవర్ 98, 33 పవర్ 99, 77 పవర్ 88, 88 పవర్ 66. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఎందుకు 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ తీసుకుంటున్నాను? లాస్ట్ 2 ప్లేసులు నాకు 0 0 రావాలి. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, లాస్ట్ 2 ప్లేసులు నాకు 0 0 రావాలి. సో వీటన్నిటి నంబర్ యొక్క ఈ మొత్తం నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. ఈ మొత్తం నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు. 2 పవర్ 98, 424s are 92 ప్లస్ 2, 4k ప్లస్ 2, 2 స్క్వేర్ 99, 4 24ల 96, మిగిలింది 3 అంటే a క్యూబ్. 7 పవర్ 88, 88 అనేది 4 ఇంటూ 22, a పవర్ 4k, 7 పవర్ 4. 8 పవర్ 4 16s are 64 plus 2, 8 square. 2 square is 4, 3 cube is 27, 7 power 4 is 1, 8 square is 64. 4 7 28, 8 4 32. యూనిట్ డిజిట్ అంతా 2. యూనిట్ డిజిట్ అంతా 2. ఈజ్ దీస్ లాజిక్ క్లియర్? 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ సపరేట్ చేసుకున్నా, మిగిలింది ఏమైంది? 2 పవర్ 98, 33 పవర్ 99, 77 పవర్ 88, 88 పవర్ 66. ఇది ఎట్లయినా లాస్ట్ 2 డిజిట్లు 0 0. 98 ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేశాం. 98 అంటే 4 24ల 96 ప్లస్ 2, a పవర్ 4k ప్లస్ 2, a స్క్వేర్. 4 24ల 96 యూనిట్ ఇది 3, 3 క్యూబ్. 7 పవర్ 4 ఇంటూ 22, a పవర్ 4k, a పవర్ 4, 7 పవర్ 4. ఇదేమో 8 స్క్వేర్. 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 3 క్యూబ్ అంటే 27, 7 పవర్ 4 అంటే 1, 8 స్క్వేర్ అంటే 64. ప్రాబ్లం అర్థమైంది అనుకుంటా. ఇది మీకు అర్థమవుతే క్వశ్చన్ చూస్తే మీరు భయపడరు. రైట్? ఫైండ్ ద డిజిట్ ఇన్ ది థౌజండ్స్ ప్లేస్. 1000 ప్లేస్ ఉండాలి అని అంటే, 10th ప్లేస్ ఉండాలంటే 10 బయటికి తీయాలి. 100th ప్లేస్ ఉండాలంటే 100 బయటికి తీయాలి. 1000th ప్లేస్ ఉండాలి అని అంటే 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 998. ఇదేమో లాస్ట్ 3 ప్లేసులు 3 సున్నాలు. లాస్ట్ 3 ప్లేసులు 3 సున్నాలు. 2 పవర్ 998 యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది. 2 పవర్ 998 యూనిట్ డిజిట్ ఇక్కడ ఉంటుంది. 998 అంటే లాస్ట్ 2 ప్లేసులు 98, 4 24ల 96 ప్లస్ 2, a పవర్ 4k ప్లస్ 2, 2 స్క్వేర్ ఈజ్ 4. డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్. ఈ మోడల్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటాను. డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్, డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్, డిజిట్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ 2 పవర్ 998, 2 పవర్ 998. ఇదేమో యూనిట్స్. 5 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఉంటే లాస్ట్ 3 డిజిట్లు 0 0 0. 998. 4 ఇంటూ 24 ప్లస్ 2, 4 ఇంటూ 24 ప్లస్ 2. సో 2 ప్రతి ఒక్కరు దయచేసి రిప్లై చేయండి సార్. రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పావని 2 పవర్ 3 పవర్ 4 ప్రాబ్లం ఎక్కడుంది? 2 పవర్ 3 పవర్ 4, 2 పవర్ 3 పవర్ 4 ఎలా చేసినా మనకు ఆన్సర్ 2 పవర్ 3 పవర్ 4. ఇదే ఫార్మాట్ లో ఉంది. a పవర్ 4k ప్లస్ 3 పవర్ n ఫార్మాట్ లో ఉన్నది. 4 అనేది ఈవెన్ నంబర్. 4 అనేది ఈవెన్ నంబర్.
2 power 3 power 4, 2 power 3 power 4, 2 power 3 power 4. Right? So ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ ఎంత ఏ, ఆన్సర్ ఎంత ఏ, ఏ అనేది ఎంత 2. ఆ రకంగా చూడు. ఇక్కడ నేను 3 power 4 81 చేశాను. రైట్? స్టార్ మీన్స్ వాట్? ఎక్కడుంది స్టార్? ఇది ఇంటూ, స్టార్ అంటే ఇంటూ, ఇది ఇంటూ కన్నా 5 cube into 2 power 1001. చాణుక్య ఇది ఇంటూ. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డిజిట్. నౌ ఇది మీరు చాలా క్లియర్ గా చేస్తారు. ఫైండ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ పొజిషన్ ఆఫ్ 5 into 2 into 2 power 39. ఇదేమో యూనిట్ డిజిట్ 0. ఇది 4 into 9 plus 3. a power 4k plus 3. ఆన్సర్ ఈజ్ 8. a power 4k plus 3. ఆన్సర్ ఈజ్ 8. ఈ క్వశ్చన్ the rightmost non-zero digit, ఇదేమో 0 digit. non-zero digit అంటే మనకు 3 power 2928 యూనిట్ డిజిట్ కావాలి. non-zero digit అన్నాడు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి. రైట్ నుంచి, రైట్ మోస్ట్ అంటే రైట్ నుంచి ఫస్ట్ వచ్చే non-zero digit. 3 power 2928 అంటే ఇది 3 power 28 అంటే ఇది 3 power 4 into 7. a power 4k is a power 4. ఆన్సర్ 1. a power 4k is ఆన్సర్ 1. సో ఇది నేను హైయెస్ట్ పవర్ చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లం చెప్తాను. హైయెస్ట్ పవర్ ఇది ఒకటి స్టార్ మార్క్ పెట్టుకోండి. దీనికి నేను కారణాంకాలు చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అవుతుంది. ఫ్యాక్టర్స్ 10 ఫ్యాక్టోరియల్ ని ఫ్యాక్టర్స్ చేసే విధానం అర్థమవుతే ఇది మీకు చాలా ఈజీగా అవుతుంది. రైట్ మోస్ట్ నాన్ ఫ్యాక్టర్స్ చెప్పిన తర్వాత ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తాను. అడ్వాన్స్డ్ లెవెల్ ఏమేమి మిగిలాయి మనకు 1 by 1 చూద్దాం. Now ఈ క్వశ్చన్ చూడండి సార్. 1 square plus 2 square, 1 square plus 2 cube plus 3 power 4 plus 4 power 4, 4 power 5, 5 power 6, 6 power 7, 7 power 8, 8 power 9, 9 power 10. ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్, ఇదేమో ఈవెన్ నంబర్. 1 అనేది ఆడ్ నంబర్, 3 అనేది ఆడ్ నంబర్, 5 అనేది ఆడ్ నంబర్, 7 అనేది ఆడ్ నంబర్, 9 అనేది ఆడ్ నంబర్. ఏమొస్తుందో చూద్దాం. ఈవెన్ 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 ఏమని చేసినా కానీ ఈవెన్ నంబర్. ఇదేమో ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్. ఆన్సర్ ఏమో నాకు ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమో నాకు ఆడ్ నంబర్ అయి ఉండాలి. చూస్తూనే ఉంటే తెలుస్తుంది. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ అయి ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, 0 కాదు, 6 కాదు. రైట్? సో 1 or 5 లో ఏది ఆన్సర్? మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 పవర్ ఎనీ నంబర్ 1, 2 cube 8, 3 power 4 81, 4 power ఆడ్ నంబర్, 4 పవర్ ఆడ్ నంబర్ ఎంత? 4. 5 పవర్ ఎనీ నంబర్, ఇది 5. 6 పవర్ ఎనీ నంబర్, ఇది 6. 7 పవర్ 8 అయితే 4 into 2. సో 7 power 4 2401. 8 పవర్ ఇది 8. 9 పవర్ ఈవెన్ నంబర్ ఎంత? 1. ఏం ఆన్సర్ వచ్చిందో చూడండి. ఇక్కడేమో 10 0, ఇక్కడేమో 10 0, ఇక్కడేమో 6 + 4 10. మిగిలిందెంత? 5. మిగిలిందెంత? 5. ఒకసారి లాజిక్ చూసుకోండి. ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆడ్. సో ఈవెన్ 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 ఎంత? ఈవెన్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత? ఆడ్. ఆన్సర్ ఆడ్ నంబర్ రావాలి. సో మళ్ళీ యూనిట్ డిజిట్ వేసుకొని మెల్లగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్ సార్.